బద్వేలు నెల్లూరు హైవే పక్కన చీర్ల శ్రీనివాసులు అనే వ్యక్తి హౌస్ ఉంటుంది. ఇక్కడ ఆ హౌస్ రోడ్డు పక్కనే ఉంటుంది. ఆ ఇంట్లో వచ్చి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, కోడలు ఉంటారు. కొడుకు వచ్చి వేరే పని మీద బయటికి పోయినాడు. భర్త కూడా చీర్ల శ్రీనివాసులు అనే వ్యక్తి కూడా బయటికి పని మీద పోయాడు. తర్వాత కోడలు, అత్త ఇద్దరు కలిసి ఉదయం 10 గంటల సమయంలో లాక్ చేసి హాస్పిటల్ కానీ పోయినారు. మళ్ళీ 11 గంటలకు వచ్చి చూసుకుంటే లాక్ చేసి పోయినారు. వాళ్ళు వచ్చి చూసుకుంటే బయట డోర్కు తాళం పగలు బ్రేక్ చేయబడి, తర్వాత లోపలికి పోయి ఆ బీరువా పైన ఉంటాయి, ఆ కీస్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత లోపల సీక్రెట్ అల్మరాస్ ఉంటాయి కదా, అల్మరాస్ లాక్ ఉన్నా కూడా దాన్ని ఒక రాడ్ పెట్టి బ్రేక్ చేసి దాంట్లో ఉండబడిన బంగారు వస్తువులు, తర్వాత కొంత క్యాష్ పోయిందని చెప్తున్నారు. దీని మీద కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే దీని మీద మా పై అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ కేసును ఎట్లా తిరిగి డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో క్లూస్ టీమ్ని పిలిపించడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. తర్వాత అలాగే డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ సిఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కూడా వచ్చి ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల సీసీ కెమెరాలు, తర్వాత సస్పెక్ట్స్ కొంతమందిని విచారించడం జరుగుతుంది. దీంట్లో ఇంతవరకు అయితే క్లూస్ అయితే లేవు. దీంట్లో తిరిగి మేము డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బద్వేలు ప్రాంత ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే, ఇంట్లో విలువైన వస్తువులు ఏవి కూడా పెట్టుకొని మీరు లాక్ చేసి బయటికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంట్లో విలువైన ఆభరణాలు, గోల్డ్, క్యాష్ అంతా పెట్టేసి తాళం వేసిపోతే ఎట్లాంటి తాళమైనా వాడు బ్రేక్ చేసి దొంగతనం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ముఖ్యంగా ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా లేదా అవి ఏదైనా లాకర్లో పెట్టుకోవడము, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరా ఏం పెద్ద వాల్యూ కాదు, 3,000 నుండి 5,000 రూపాయలు మంచి కెమెరాస్ వస్తున్నాయి. ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకుంటే కనుక దగ్గరలో ప్రతి ఇల్లు కూడా దాదాపు సీసీ కెమెరా పెట్టుకుంటే ఇట్లాంటి దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు కొంత క్లూ వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత దీన్ని చేయించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా విలువైన వస్తువులు పెట్టుకొని లాక్ చేసి బంధువుల ఇంటికి పోవడము, విలువైన ఇంట్లో బంగారు వస్తువులన్నీ ఇంట్లో పెట్టి పొలాలకు పోవడము, ఇది కూడా ఒక మంచి పరిణామం కాదు. దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేస్తున్నాం. కోడలికి 6 నెలలు అయిపోయింది. వాళ్ళ అమ్మగారు బంగారు పెట్టిండు. 10 తులాలు, 20 తులాలు దాకా, 30 తులాలు దాకా బంగారు అయింది ఉంది. మేము జ్వరం వచ్చింటే నాకు జ్వరం వచ్చి దగ్గు బసం పెట్టి, నా కోడలికి జ్వరం వచ్చింది దగ్గు బసం పెట్టి, నా కొడుకు తొడుకొని పోయింది. ఆసుపత్రికి తొడుకొని పోతే మేము 10 గంటలకు ఆసుపత్రికి పోయినా 11కి ఇంటికి వచ్చాక ఆ దొంగతనం జరిగింది. మా ఇంట్లో అన్నీ దోసుకొని పోయింది. సార్ మాకు ఏ న్యాయం చేస్తుందో చేయండి, లేదంటే మేము ఊరు బతకలేము. లేక డబ్బు కానీ పోయింది, 4 లక్షలు లెక్క పెట్టింది ఇంట్లో మేము, అది కానీ పోయింది. మాకు ఏ న్యాయం చేస్తారో చెయ్యండి. నాకు ఆ న్యాయం చేసి చూపింది. అంటే మేము పానంతో కూర్చుంటాం. మేము పేదవాళ్ళము, నా కొడుకు ఆట దొరుకునేవాడు, మా ఆయన రేపు సేద్యం చేసేవాడు. మేము ఏదో పైలకు పాటు పెట్టుకోవాలని అప్పుడు తెచ్చి పెట్టుకున్నాం సార్. మాకు మటుకు న్యాయం చేయండి. మా బంగారు, మా డబ్బు మాకు చేస్తాను, దేవుడినైనా పట్టుకోండి. అది సార్ నేను కోరుకుంటేది, ఏం లేదు. లేకుంటే మేము పానంతో ఉంటాం. మేము పేదవాళ్ళమే సార్, ఏదన్నా మాకు దయ చూపించండి, అది మేము కోరుకుంటేది. పొద్దున నెలకు మడిగడిపి వచ్చి మా 11కు నేను ఇంటికి వచ్చి ఇంటికి మాతలు మిగల ఇంటికి వచ్చాక మా పిల్లోడు, మా కోడలు, మా భార్య కుంభ మునిపోయింది బా ఏమంటే మా ఇంట్లో బంగారం అంతా మీరు అని చెప్పిన సరే పెట్టేసిన గుమ్మ చెప్పిన పోయి మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్. అది ఏ టైంలో జరిగింది? 10 గంటలకు 10కి వీళ్ళు పోయినరు. పోయి 11కు వచ్చి నీళ్ళు 11కు వచ్చేలిక ఇవి వచ్చినారు. దానికి దొంగతనం జరిగే డోర్లు నేయలేమనుకుంటే మా మొగుడేం లోపలికి వెళ్ళే ఇంకా ఉంటారులే అని అనుకున్నాంట. నేను రాలే, అప్పటికి రాకపోతుంది. మళ్ళీ వచ్చిన నేను 11కు ఇంటికి వచ్చిన. 11 వచ్చేలిక ఇంకా పని జరిగింది సార్. ఇది జరిగింది. డబ్బులు ఎంత పోయింది? బంగారు ఎంత పోయింది? బంగారు వచ్చేసి 12 తులాలు బంగారు, మామూలుగా ఏది గోల్డ్ వచ్చేసి 12 తులాలు, సాదా వచ్చేసి 30 తులాలు, 4 వచ్చి లెక్క. అది ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా మీకు తెలిసిన వాళ్ళకి? మా ఇంట్లో మనకి అంత ఎందుకు అట్ట ఊరికి కబ్జం చేస్తుంది, అట్టేం లేదు.
నాకు వాళ్ళ మీద ఏం లే మెల్లగాడు ఏమైనా డౌట్ లేదు. ఇలా ఎంత బతకాలి చెప్పు, పేదవాళ్ళము రైతులము ఏదో కష్టం తీసుకోవడం చేసుకొని ఎంత కష్టం చేస్తే మేము ఆ బంగారాలు ఎక్కడ సంపాదించుకున్నాము, కష్టం చేసి ఎండనక వాళ్ళనక గాలనక సంపాదించుకొచ్చే వాళ్ళు లేకుండానే మా కొంప ముంచి పోతే ఇంకా మేమేం సంసారాలు చేయాలి సార్ చెప్పండి. మీరన్నా న్యాయం చేయండి, మీరే న్యాయం చేయకుంటే ఎవరు చేస్తారు చెప్పండి మాకు. ఏ దేవుడి మీద పడి మేము ముట్టుకోవాలి చెప్పండి, ఎవరు తీసుకొని ఉంటుంది. ఏదైనా మీరే తేల్చాలి మాకు, చేసి మా సొమ్ము మాకు ఇప్పింది. అది నేను కోరేది ఇంకేది లేదు సార్, మాకు అది చేయండి. మాకు అంతా సర్వం దోసుకోబోయి ఇంకేమీ లేదు మాకు. మేము విసాయితీ కాకుండా గుర్తు మనసులో ఉండడం ఇంట్లో మాకు న్యాయం చెయ్యండి. అదే నేను అడిగేది, నేనేం అడగలేదు సార్ మిమ్మల్ని. అదే మేము దయచేసి అది చేయండి మాకు న్యాయం. అది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.